తుంగభద్ర డ్యాంను కర్ణాటక మంత్రి శివరాజు పరిశీలించారు. డ్యాం పరిస్థితిపై అధికారులతో మంత్రి సమీక్షించారు. గేట్ కొట్టుకుపోయిన నేపథ్యంలో చెన్నై, బెంగళూరు నుంచి నిపుణుల బృందం వచ్చి పరిశీలించనుంది. తుంగభద్ర డ్యాంను పరిశీలించి పరిస్థితిపై ప్రభుత్వానికి నిపుణుల బృందం నివేదిక అందించనుంది. ఆల్రెడీ ఇరిగేషన్ అధికారులు తుంగభద్ర డ్యాంను పరిశీలించారు. అసలు గేట్ ఎలా కొట్టుకుపోయిందనే కారణాలను పరిశీలిస్తున్నారు. అయితే మిగతా గేట్లకు అలాగే డ్యాంకు ఎలాంటి సమస్య లేదంటున్నారు అధికారులు. డ్యాంలో నీటి మట్టం 20 అడుగులకు తగ్గితేనే 19వ గేట్ రిపేర్ సాధ్యమవుతోందంటున్నారు ఇరిగేషన్ అధికారులు. ప్రస్తుతం డ్యాం నుంచి వాటర్ లీకేజ్ కంటిన్యూ అవుతోంది. నీటి మట్టం తగ్గిన తర్వాతే రిపేర్లు చేపట్టనున్నారు. ఇదిలా ఉంటే తుంగభద్ర డ్యాం గేట్లు ఎత్తడంతో కర్నూలు జిల్లా పరిధిలోని ఆర్డీఎస్ దగ్గర తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మంత్రాలయం దగ్గర గేట్ పెట్టి నదిలోనికి ఈతకు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేశారు. అయినా కూడా కొందరు ఖాతరు చేయకుండా నదిలోనికి దిగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మంత్రాలయం మీదుగా వరద నీరు సుంకేసుల రిజర్వాయర్లోకి పరుగులు తీస్తోంది. నీరు రాగానే సుంకేసుల గేట్లు కూడా ఎత్తనున్నారు. ఆ తర్వాత వరద నీరంతా కూడా కర్నూలు మీదుగా కృష్ణానదిలో కలిసి శ్రీశైలం రిజర్వాయర్లోకి చేరుకుంటుంది. ఇప్పటికే తుంగభద్ర డ్యాం నుంచి 1,30,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తోంది. ಜಲಾಶಯದಿಂದ 1 ಲಕ್ಷಕ್ಕೂ ಹೆಚ್ಚು ಕ್ಯೂಸೆಕ್ ನೀರನ್ನು ಹೊರಬಿಡಲಾಗಿತ್ತು. ನಿರಂತರವಾಗಿ ಮಲೆನಾಡಿನ ಮಳೆಯ ಪರಿಣಾಮ ಸರಿಸುಮಾರಾಗಿ ಪ್ರತಿದಿನ ಕೂಡ 1 ಲಕ್ಷಕ್ಕೂ ಹೆಚ್ಚು ಈಗ ಅದನ್ನು ಔಷಧ ಮಾದರಿಯಲ್ಲಿ ನೀರಿಗೆ ಬೇಕಾದಷ್ಟು ಅಂದರೆ 105 TMC ಸಾಮರ್ಥ್ಯ ಉಳಿಸಿಕೊಂಡು ಉಳಿದ ನೀರನ್ನೆಲ್ಲವನ್ನು ಹೊರಬಿಡುವಂತ ಕೆಲಸ ಆಗ್ತಿತ್ತು. ಮಾತ್ರ ಒಂದು ಇನ್ಫೋ ಕಡಿಮೆ ಇತ್ತು. ಕೇವಲ 24,000 ಮಾತ್ರ ಇನ್ಫೋ ಇರೋ ಕಾರಣ ಔಷಧ ಕಡಿಮೆ ಮಾಡಿತ್ತು. ಇಂಥ ಸಮಯದಲ್ಲಿ ಏನು 19 ಸಿದ್ದರಾಮಯ್ಯವರು ಕೂಡ ಈ ಒಂದು ಘಟನೆಗೆ ಹೇಳಬಹುದಾಗಿದೆ. ಯಾಕಂದ್ರೆ ಬೋರ್ಡ್ ಏನಿದೆ ಕರ್ನಾಟಕ, ಆಂಧ್ರ, ತೆಲಂಗಾಣ ಸೇರಿದಂತೆ 3 ರಾಜ್ಯಗಳ ಅಧಿಕಾರಿಗಳು ಬೋರ್ಡ್ ಆಗಿದೆ. ನಾನು ಕೂಡ ಈ ಒಂದು ಬಂದು ಜಲಾಶಯದ ಪರಿಸ್ಥಿತಿ ಮಾಡ್ತಾರೆ. ಪ್ರತಿ ಕೇವಲ 1 ತಿಂಗಳ ಹಿಂದೆ ಯಾಕೆ ಈ ಘಟನೆ ನಡೀತು, ಯಾಕೆ ಇತಿಹಾಸದಲ್ಲಿ ಅಂದ್ರೆ 60-70 ವರ್ಷಗಳ ಇತಿಹಾಸ ಜಲಾಶಯದಲ್ಲಿ ಇದೇ ಮೊದಲ ಬಾರಿಗೆ ಒಂದು